హలో ఫ్రెండ్స్, వెల్కమ్. దేవుని ప్రేమ ఇదిగో ధ్యానంకి ఈ దినాన జనవరి 31 దినాన మార్కు సువార్త 3 అని ఉన్నది. అది కూడా చదవాలి, కానీ ఆదికాండం 32 మీద మనం ధ్యానించుకుందాం. యాకోబు ఏం నేర్చుకున్నాడు 20 సంవత్సరాల్లో అనేటువంటి అంశం మీద. ఇక్కడ యాకోబులో ఎంత మార్పు వచ్చినదో ఆదికాండం 32 మనం చదువుతాం కదా. చూడటానికి అంత మార్పు కనిపించుట లేదు. చూడటానికి పైకి అంత మార్పు ఉన్నట్టుగా లేదు. అంటే లాబాన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పారిపోయి వెళ్తున్నాడు కదా ఆయన సహోదరుని ఏసావు దగ్గర నుండి. మరి ఇప్పుడు తిరిగి వస్తున్నాడు, 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాడు. అప్పటికి ఇప్పటికి చూస్తే మార్పు ఏమీ కనిపించదు. తన జీవితానికి ముప్పు కలుగుతున్నదని గ్రహించి భయపడి బేర్షెబా నుండి పదానరాము తరలి వెళ్ళాడు. తన సహోదరుడు ఏశావుకు తెలిసిన ఎడల యాకోబును చంపుట సమంజసమని తలస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా, అంటే తిరిగి వచ్చేటప్పుడు కూడా, యాకోబు తన ఇంటికి తిరిగి వస్తూ తన సహోదరుని బట్టి భయకంపితుడై సగము చచ్చినవాడుగా ఉన్నాడు. మరొక విధంగా ఆలోచిస్తే చూడటానికి యాకోబు పరిస్థితి చాలా మారినట్లుగా వాదించవచ్చు. ఏ విధంగా మారాడంటే, యాకోబు తన తల్లిదండ్రుల నుండి పారిపోయినప్పుడు ఒంటరిగా రక్తహస్తాలతో వెళ్ళాడు. కానీ ఇప్పుడైతే భార్య బిడ్డలతో ధనికుడిగా తిరిగి వస్తున్నాడు. ఆ విధంగా మరి మార్పు ఉన్నట్టుగా మనం గ్రహించవచ్చు. కానీ 2 ప్రయాణాల్లో, అంటే అక్కడికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు, ఆ 2 ప్రయాణాలకి వెళ్ళేటప్పటికి వచ్చేటప్పటికి, లాబాన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి, మరి 20 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేటప్పటికి ఏసావు దగ్గరికి, ఈ 2 ప్రయాణాలలో లోతైన భేదం కూడా ఉన్నది. పై భేదమే కాదు, లోతైన భేదం ఉన్నది. దేవుని ఎడల ఆయన వైఖరి మారింది. ఎట్లాగో మారిందో మనం తెలుసుకుందాం. బయలుదేరి వెళ్ళినప్పుడు దేవుని గురించి పట్టించుకున్నట్లుగా కానీ ముందుగా దేవుని తలంచినట్లు కనిపించదు. దేవుని గురించి ఆయన పట్టించుకోవట్లా. వెళ్ళేటప్పుడు సహజంగానే నిద్రపోతాడు. 28వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ చెట్టు కింద అక్కడ దగ్గరలో నిద్రపోతాడు. అప్పుడే కదా ఆ యొక్క నిచ్చెన దర్శనం వచ్చింది. దేవుడు ముందుగా జోక్యం చేసుకొని పరలోకమునకు చేరుకునే నిచ్చెన దర్శనాన్ని యాకోబునకు అనుగ్రహిస్తాడు. 16, 17 వచనాలు. కానీ దేవునితో బేరమాడుచు స్పందిస్తాడు. ఆ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు చివరికి ఆయన ఒక బేరమడినట్టుగా, ఒక కండిషన్ పెట్టినట్టుగా ఉంటుందన్నమాట. క్షేమాన్ని, భద్రతను, శ్రేయస్సును అనుగ్రహించి సంతోషంగా తిరిగి ఇంటికి వచ్చుటకు దేవుడు సహాయపడిన ఎడల కండిషను, తన వంతుగా యాకోబు దేవుని గుర్తించి 10వ వంతు ఇస్తానని ఒప్పందం చేసుకుంటాడు. అది బేరమడినట్టుగా ఉంటుంది వెళ్ళినప్పుడు. ఇప్పుడైతే తిరిగి వస్తున్నప్పుడు ఆయన తీరు వేరుగా ఉంటున్నది. అవును, దేవుడే ముందుగా జోక్యం చేసుకున్నాడు. ఎప్పుడైనా సరే దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఆయన ముందు అడుగు పెడతాడు. కాబట్టి దేవదూతలు ఆయనను ఎదుర్కొన్నారు. అది దానికి రుజువు అన్నమాట. దేవుడే జోక్యం తీసుకున్నాడు, ఆయన ముందడుగు వేశాడు. హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ ఇన్వాల్వ్డ్ విత్ జేకబ్ అనేది ఈ 2 వచనాల వలన తెలుసు. యాకోబు తెలివిగా వ్యవహరించటానికి నిర్ణయించుకున్నాడు. తాను ఇంటికి తిరిగి వస్తున్నానని ఏశావుకు తెలియపరచుటకు ఆయన సేవకులలో కొందరిని పంపిస్తాడు. మనకు తెలిసినటువంటి విషయమే. ఈ అధ్యాయం 32వ అధ్యాయం చదివితే తెలుస్తుంది అనమాట. ప్లాన్ వేసుకున్నాడు, ఏ విధంగా నా సహోదరుణ్ణి నేను కలుసుకోవాలి అని భయపడుతూ కొంచెం ప్లాన్ వేసుకుని గిఫ్ట్స్ పంపిస్తాడన్నమాట. తఫాలుగా, ఓకే, వేవ్ ఆఫ్టర్ వేవ్ ఆ విధంగా పంపిస్తాడు. దీనికి బెడిసి కొనినట్లు ఉపత్కరమైన సమాచారము అందినది. ఏంటంటే 400 మందితో ఏశావు ఆయనను కలుసుకున్నట్టుకు వస్తున్నాడని ఆయన తెలుసుకున్నాడు. ఆయనకు సమాచారం అందింది. ఒకవైపు చూస్తే ఆలోచనతో కూడిన ప్రణాళికను యాకోబు రూపొందించుకొని ముందుకు కొనసాగుతున్నాడు.
తన సహోదరునికి బహుమతులు క్రమక్రమంగా ముందుకు పంపిస్తూ తద్వారా గౌరవప్రదంగా ఏసావుతో మాట్లాడవలసిన హెచ్చరికలన్నీ ఇచ్చి ఉన్నాడు. అంటే ఆ హెచ్చరికలతో ఆ సేవకులను పంపించాడు. మరొక వైపు తన పరిస్థితి తన అదుపులో లేదని యాకోబు ఒప్పుకుంటూ దేవుని సహాయము కొరకు ప్రాధేయపడి అడుగుతున్నాడు. అది మార్పు. అంతకుముందు లేదు. ఇది దేవుడే సహాయం చేయాలి, ఆయన నిస్సహాయుడిగా ఉన్నాడు అని దేవునిపై ఆధారపడి దేవుని ప్రాధేయపడి ప్రార్థన చేసుకుంటున్నాడు, అడుగుతున్నాడు. దేవుని నిబంధన వాక్యమును ఆయనకే గుర్తు చేస్తూ దేవుడిచ్చినటువంటి నిబంధన, అయా ఈ విధంగా నువ్వు నిబంధన చేసుకున్నావు కదా అని యాకోబు దేవునితో ప్రస్తావిస్తుంటున్నాడు, ఆయనకు గుర్తు చేస్తున్నాడు. తాను అపాత్రుడని సమస్తమైన ఆశీర్వాదములను అందుకున్నాడని గ్రహించాడు. అయా నన్ను ఎంతగానో ఆశీర్వదించావు, వెళ్ళేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళాను, వచ్చేటప్పుడు నన్ను ఎంతగానో దీవించావు, అలాంటి రీతిగా నువ్వు నన్ను ఆశీర్వదించావని ఆయన గ్రహించాడు, ఎకనాలెడ్జ్ చేశాడు. తన భీతిని ఒప్పుకున్నాడు, నేను భయపడిపోతున్నానయ్యా అని. అటు తరువాత కటిక చీకటిలో స్వయంగా దేవుని విచిత్రమైన అభ్యర్థితో పోరాడుతాడు. ఓకే, దేవునితో పోరాడేటువంటి వ్యక్తిగా ఉంటాడన్నమాట. ఇది మంచిది, ఇది మార్పు. ఇలాంటి మార్పును మనం ఆయన హృదయంలో చూడగలమన్నమాట. కాబట్టి యాటిట్యూడ్లో ఆయన యాటిట్యూడ్, దేవుని ఎడల ఆయన యొక్క వైఖరి మారింది. ఇప్పుడు మనం చిన్న విషయాన్ని మనం మన జీవితాలకి అన్వయించుకోవాలి. యాకోబు ఇంటిని వదిలి వెళ్ళి దాదాపు 20 సంవత్సరాలైనది. కొంతమంది 20 సంవత్సరాలలో ఏమీ నేర్చుకున్నారు. యాకోబు అయితే వినయం నేర్చుకున్నాడు, దృఢత్వాన్ని నేర్చుకున్నాడు, దైవత్వాన్ని నేర్చుకున్నాడు, దేవుని నిబంధన వాగ్దానాలపై ఆధారపడటం నేర్చుకున్నాడు, ప్రార్థించటం నేర్చుకున్నాడు. మరి మనమే నేర్చుకున్నాం. దీనంతటి అర్థము ఆయన ఏమీ చేయనట్లుగా భయము ఆయనను స్తంభింపచేసింది. కాబట్టి ఆయన ప్రార్థనకు మళ్ళాడని కాదు, కానీ దాని అర్థం అతను చేయవలసినది ఆయన చేస్తూనే రక్షణ దేవునిదేనని హృదయపూర్వకంగా నమ్మాడు. ఆయన లేకపోతే రక్షణ లేదు అని ఆయన హృదయపూర్వకంగా నమ్మాడు. ఆ విధంగా యాకోబు మారాడు. అంటే కంప్లీట్గా మారలేదు. ఎప్పుడైనా సరే మనం గ్రహించాల్సింది ఏంటంటే పాత నిబంధనలో అటు ఇటు వెళ్తూ ఉంటాం. అందువల్ల దేవుడు క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలో ఉండేటట్టుగా పర్మనెంట్గా ఉండేటట్టుగా ఇచ్చాడు, సంఘంలో పర్మనెంట్గా ఉండేటట్టుగా ఇచ్చాడు అన్నమాట. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ విధంగా వెళ్ళటం రావటం ఆ అవకతవకలు మనలో ఉండకూడదు కూడాను. రక్షణ దేవునిదేనని హృదయపూర్వకంగా నమ్మాడు. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే మనలో ఏమన్నా మార్పు ఉందా? మనం చర్చి మెంబర్స్గా ఉంటున్నాం, చర్చి మెంబర్స్గా అయ్యాం, అక్కడే బాప్తీసం తీసుకున్నాం, అక్కడే నాయకులుగా ఉన్నాం. కానీ దేవునిలో ఎదిగామా లేదా? దేవుని ఎడల వైఖరిలో ఎదిగామా లేదా? దేవుని వాక్యంలో ఎదిగామా లేదా? ప్రార్థనలో ఎదిగామా లేదా? పరిశుద్ధతలో ఎదిగామా లేదా? మనల్ని ఇతరులని ప్రేమించట్లో ఎదిగామా లేదా? మనకు మెచ్యూరిటీ ఉందా లేదా? లేకపోతే చిన్న వాటిని పట్టుకుని కోడి గుడ్డుకి ఈకలు పీకినట్టుగా లేనటువంటి వాటిని, అనవసరమైనటువంటి వాటిని పట్టించుకుని మనం ఉన్నామా? మెచ్యూరిటీ ఏది, పరిపక్వం ఏది మన జీవితంలో అనేది మనం ఆ యొక్క విషయాన్ని మనకు మనమే అడుక్కోవాలి, మనం పరీక్షించుకోవాలి. ఏం మార్పులు ఉన్నాయి? అప్పటిలాగానే ఇప్పుడు కూడా ఉంటే ఇంకా లాభం ఏంటి? ఈయనైతే నేర్చుకున్నాడు, దేవునిపై ఆధారపడ్డాడు. గ్రహించుకున్నాం కదా, ఇక్కడ వినయం నేర్చుకున్నాడు, దృఢత్వం నేర్చుకున్నాడు, దైవత్వం నేర్చుకున్నాడు, దేవుని నిబంధన వాగ్దానాలపై ఆధారపడటం నేర్చుకున్నాడు, ప్రార్థించడం నేర్చుకున్నాడు, ఎన్నో నేర్చుకున్నాడు. దేవునిదే రక్షణ అని హృదయపూర్వకంగా నమ్మాడు. ఆ విధంగా మనం నమ్ముతున్నామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నేర్చుకున్నాయి మనం నేర్చుకుంటున్నామా? ఇంకొక విషయం చెప్తాను. ఎఫెసీ పత్రిక 3:16లో కొరింథీలో కూడా ఉన్నది, కానీ ఒకే వచనం చదువుతాం. ఎఫెసీ 3:16
క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను నెక్స్ట్ తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి సిద్ధపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తిగాల వారు కావాలనని ప్రార్థించుతున్నాను. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే మనం వృద్ధులమవుతున్నాం, ఏజ్లో ఎదుగుతున్నాం. మరి 60 సంవత్సరాలు తర్వాత కొంచెం మన శరీరం క్షీణించిపోద్ది, అనారోగ్య పరిస్థితులకు గురి అవుతాం, బలహీనులు అవుతాం. అయితే మనం బలహీనులు అయినప్పుడు మన అంతరాంగ పురుషుడు కూడా బలహీనం అవుతాడా? అది ప్రశ్న. మన శరీరంతో పాటు బాహ్య పురుషుడితో పాటు అంతరాంగ పురుషుడు కూడా బలహీనం అవుతున్నాడా? అపోస్తుడైన పౌలు వేరుగా చెప్తున్నాడు. శరీరకంగా బాహ్య పురుషుడు బలహీనుడైనప్పటికీ అంతరాంగ పురుషుడు బలిష్ఠుడిగా అవుతున్నాడు. నాకు తెలిసినటువంటి 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక అతను ఎప్పుడు కలిసి ఉన్నప్పటికీ ఆయన సణుగుతూ ఉంటాడు, బాబ్. ఇంకొక ఆయన ఉన్నాడు, అర్నెస్ట్ అని. ఆయన నా రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన 94 ఇయర్స్ అయినా కానీ సంతోషం అన్నమాట. ఏంటి ఈయన వయసు ఆయన వయసు దాదాపు ఒకటే. ఒక అతనేమో సణుక్కుంటున్నాడు, బలహీనుడిగా ఉన్నాడు ఆత్మీయ జీవితంలో. ఒక అతను బలిష్టంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళము అది మనం పరీక్షించుకుని దేవునిలో దృఢంగా ఉండాలి. మరి ఒక ఉదాహరణ మీరు వినే ఉంటారు. ఒక ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి. ఒకటి బ్లాక్, ఒకటి వైట్. ఒక అతను అడిగాడు, ఏ కుక్క బలంగా ఉంటుంది సార్ అని అడిగాడు. దానికి ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, ఏ కుక్కని పెంచితే ఏ కుక్కకి ఎక్కువ భోజనం పెడితే ఆ కుక్క దృఢంగా ఉంటుంది అని అన్నాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఏ పురుషుడిని మనం పెంచుతున్నాం? బహిరంగంగా ఉన్నటువంటి శారీరకంగా ఉన్నటువంటి పాప శరీరానికి సంబంధించినటువంటి వాటిని పెంపొందింపజేస్తున్నామా, లేక మనం అంతరాంగ పురుషుడు ఏ విధంగా బలపడాలి అని దేవుని వాక్యాన్ని, ప్రార్థనని, ఫెలోషిప్ని దాన్ని ఆశించి దేవుని ఆజ్ఞలకు అనుకూలంగా ఉండి మనం జీవిస్తున్నామా? ఏ విధంగా మనం బలపడుతున్నాం అనేదాన్ని మనందరం ఆలోచించుకోవాలి. దీనిలో గ్రాడ్యుయేట్ అయినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. పాస్టర్లు కానీ, నాయకులు కానీ, సంఘస్థులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ మనందరం ఎదగాలి. కాలం గతించినట్టుగా మనం దేవునిలో ఎదగాలి, బలపడాలి. బలహీనులు కాకూడదు, బలపడాలి అని దేవుని యొక్క ఆశ. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మరలా మీ సన్నిధికి వస్తుంటున్నాం. ప్రభువా, అనేక ఈవులు ఇచ్చారు, అనేక వరాలు ఇచ్చారు. సంఘంలో ఈ యొక్క వరాలు వాడుకుంటూ ప్రజలందరూ పరిపక్వం కావాలని మీరు ఆశించినటువంటి రీతిగా మేము బలపడుచు ఇతరులను కూడా బలపరచులాగున మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ లేటర్.